ఇప్పుడు రీసెంట్‌గా మనకి సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటిగా మనకి 'గేమ్ చేంజర్' రిలీజ్ అయింది. సార్ ఇది 'గేమ్ చేంజర్' మంచి మెసేజ్ ఉన్న మూవీ. కానీ అంచనాలకు తగ్గట్టు రీచ్ అవ్వలేదు ప్రేక్షకుల్లో. దానికి కారణం ఏంటి సార్? అసలు మూవీకి పెట్టిన బడ్జెట్ అయినా వస్తుందా లేదా? అసలు ఇది సరిగ్గా ఆడకపోవడానికి గల కారణం ఏంటి? మీరన్నట్టు ఈ సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ సినిమాల్లో మనకు 'కల్కి', 'సలారు', 'పుష్ప 2' ఇవి భారీ బడ్జెట్ అంటే 200, 300, 500 కోట్లతో తీసిన సినిమాలు. 'దేవర' కూడా. ఆ తర్వాత కంటిన్యూగా వచ్చిన సినిమా 'గేమ్ చేంజర్'. ఈ సినిమా నిర్మాణం దాదాపుగా 3 ఇయర్స్గా జరిగింది. కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎట్టకేలకు దాన్ని పూర్తి చేశారు. యాక్చువల్గా దాన్ని డిసెంబర్లోనే రిలీజ్ చేయాలని భావించిన సంక్రాంతి మూడు అంటే తెలుగు ప్రేక్షకులు సంక్రాంతికి సినిమా చూసే మూడ్లో ఉంటారు కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేయాలని జనవరి 10న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా తీసుకొచ్చారు. అయితే సినిమా మీద మంచి అంచనాలు ఉన్నప్పటికీ హై బజ్ అనేది కొంత తక్కువ వచ్చింది. ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ సినిమాను శంకర్ సినిమా రామ్ చరణ్ ఉన్నాడు, రామ్ చరణ్కు 'RRR' సినిమా తర్వాత వస్తున్నాడు కాబట్టి ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ దిల్ రాజు ఆయనకు అపారమైన అనుభవం ఉంది, 50 సినిమాలు తీసిన నిర్మాత అతను. కాబట్టి దిల్ రాజు కంపెనీ నుంచి వస్తున్న సినిమా అయినా, రామ్ చరణ్ లాంటి మాస్ హీరో సినిమా అయినా, శంకర్ లాంటి ఒక వైవిధ్యమైన డైరెక్టర్ సినిమా కాబట్టి మంచి ఓపెనింగ్ ఉంటుంది, మంచి రన్ వస్తుందని వాళ్ళు భావించారు. ఇదే విషయాన్ని సినిమా రిలీజ్కు 2 రోజుల ముందు దిల్ రాజు కూడా మీడియాతో చెప్పడం జరిగింది. తను కథగా ఏదైతే భావించాడో అదే కథను తీయాలి, అదే చూపెట్టాలని శంకర్కు పదే చెప్పినట్టు కూడా దిల్ రాజు మనకు చెప్పాడు. సినిమా మంచి అంచనాల మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఒక భిన్నమైన టాక్ తెచ్చుకుంది. సినిమా బాగుంది అని కొందరు హై ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు, కొంత డిసప్పాయింట్ చేసింది. ఒకే హీరో మిక్స్డ్ టాక్. ఒక హీరో ఒక ఐపీఎస్గా, ఐఏఎస్గా, ఎలక్షన్ కమిషనర్గా, ముఖ్యమంత్రిగా ఇలా భిన్నమైన క్యారెక్టర్లు కొంత గందరగోళానికి దారి తీశాయనే అభిప్రాయం కూడా అయింది. అయితే ఈ ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం అయితే వాళ్ళ ప్రయత్నం నెరవేరిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సినిమాకు అంటే ఒక తెలుగు ఇండస్ట్రీలో కొంత బ్యాడ్ ఏంటంటే ఈ స్వపక్షం విపక్షం అని 2 తయారయ్యాయి. ఈ సినిమాను లేదా హీరోని వ్యతిరేకించే వర్గాలు మొదటి రోజే సినిమా చూసేసి ఒక డ్యామేజ్ చేసే విధంగా పోస్టులు కూడా పెడుతున్నారు. ఇది కొంత డివైడ్ టాక్ రావడానికి కారణం కూడా కావచ్చు. ఆ తర్వాత మనకు కొత్త విషయం కూడా బయటపడింది. ఒక పైరసీ టీం అనేది బయలుదేరి ఒక దిల్ రాజును బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసి ఆయన లొంగకపోవడంతో ఒరిజినల్ ప్రింట్ దాదాపుగా ఒరిజినల్ అనిపించే విధంగా వాళ్ళు పైరసీ చేసి వెబ్సైట్లలో పెట్టడం, అది అందరికీ అందుబాటులో రావడంతో ఎవరికి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఇంట్లోనే చూడడం వల్ల కూడా ఆ సినిమాకు ఈ మంచి రెవెన్యూ రాకుండా బ్రేక్ పడిందని మనమే కాదు సినీ నిర్మాతలు కూడా అదే అభిప్రాయపడుతున్నారు. సార్ ఇప్పుడు శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మొత్తం ఎడిటింగ్ పూర్తయ్యాక 5 hours వచ్చింది మూవీ, దాన్ని కట్ చేసే నేపథ్యంలో నేను సరిగ్గా అవుట్పుట్ ఇవ్వలేకపోయాను అని అన్నారు. ఈ విషయం పైన కూడా ప్రభావం పడుతుందా? దీని గురించి కూడా శంకర్ కొత్త డైరెక్టర్ కాదు. నాడు జెంటిల్మెన్ నుంచి ఆయన సినిమాలు తీస్తూనే ఉన్నాడు, తీసేటి అన్ని భారీ సినిమాలు. ఆయన స్క్రిప్ట్ కూడా కొంత వైవిధ్యంగా ఉంటుంది. ఏ సినిమా అయినా సరే ఆయన 2 ఏళ్లకు పైబడనే నిర్మాణం జరుగుతుంది. ఈ 'గేమ్ చేంజర్' విషయంలో కూడా అదే విధంగా జరిగింది. నిజానికి ఈ సినిమా ఇందాక చెప్పినట్టుగా డిసెంబర్లో రావాల్సిన సినిమా కొంత వాయిదా పడింది. అంటే ఆయనకు మళ్ళీ ఒక నెల రోజుల వ్యవధి అదనంగా దొరికింది. ఈరోజు చెప్తున్న మాట మరి ఆ రోజు ఆయన సరిదిద్దుకునే అవకాశం ఉండేది. అది చేయకుండా సినిమాకు జరిగిన నష్టానికి లేదా జరుగుతున్న నష్టానికి తనను బాధ్యుడిగా అందరూ చూపించడంతో దాన్ని ఎస్కేప్ కావడానికి తను సరైన విధంగా దాన్ని ఎడిట్ చేయలేకపోయాను అనే కొత్త వాదన తెరపైకి తెచ్చాడు. నిజానికి ఆయన సంతృప్తికరంగా ఎడిట్ చేయని పక్షంలో నిర్మాతను డిమాండ్ చేయొచ్చు, సినిమాను మరో 1 రోజులు పోస్ట్పోన్ చేద్దాం, లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేసుకుందాం, లేదా మార్చిలో ఉగాదికి రిలీజ్ చేసుకుందాం అన్న ప్రపోజల్ ఆయన పెట్టి ఉండొచ్చు. అవేమీ ఆ సమయంలో పెట్టకుండా, అప్పుడేం మాట్లాడకుండా సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ మీడియా ముందు కానీ ఆ సినిమా గురించి పాజిటివ్గానే మాట్లాడి అద్భుతం అపూర్వం అని చెప్పుకుంటూ వచ్చి తీరా రిలీజ్ అయ్యాక ఆ స్థాయి సక్సెస్ రాకపోవడంతో ఇలాంటి వితండ వాదన చేయడం సరికాదు. ఏదైనా బిఫోర్ రిలీజే
ఆయన సరిదిద్దుకోవాల్సింది. సార్ మనకి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ ఇంట్లో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అసలు స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే అసలు మనోజ్కి ఏం కావాలని సార్ ఈ వివాదాలు స్టార్ట్ అయ్యాయి? అసలు ఆస్తి కోసమా లేదంటే ఏదైనా కోసమా, దేనికోసం అసలు ఈ వివాదాలు స్టార్ట్ అయ్యాయి అసలు? అంటే చాలామంది అంటున్నారు మనోజ్కి మ్యారేజ్ అయిన తర్వాతే ఈ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి ఫ్యామిలీలో అని చెప్పేసి అని అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? అసలు ఎందుకు ఈ వివాదాలు జరుగుతున్నాయి? మోహన్ బాబుకు సినీ రంగంలో ఒక గొప్ప ఇమేజ్ ఉంది. ఆయన డిసిప్లిన్ గురించి చాలామంది చెప్పుకుంటారు. అలాగే ఆయన ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఆయన ఒక హీరోగా ఉంటూ హీరోగా తను నటిస్తూనే 70కి పైగా సినిమాలు తీశారు. అదీ కాకుండా తన సొంత జిల్లాలో ఒక మహా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు. అనేక మంది విద్యార్థులకు ఆడ కులాలకు మతాలకు అతీతంగా ఆయన అడ్మిషన్ ఇస్తూ అది కూడా ఆదర్శంగా ఉన్నారు. కొద్ది రోజులు ఆయన పొలిటీషియన్గా కూడా రాజ్యసభకు వెళ్ళారు, సేవలు అందించారు. మోహన్ బాబు ముందు సహజంగా ఎవరైనా నిలబడి మాట్లాడడానికే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆయనది ముక్కుసూటి వ్యవహారం. ఆయన ప్రశ్న కూడా ఆప్యాయంగా పలకరించినా అది ఏదో గర్వంగా అడిగినట్టు, కోపంగా ప్రశ్నించినట్టుగా ఉంటుంది. ఆయనతోని నేను చాలా రోజులు జర్నీ చేశాను కాబట్టి నేను నిశ్చితంగా గమనించాను. అయితే ఆయన జెంటిల్మ్యాన్, ఎవరికి అన్యాయం తనకు తెలిసి ఎవరికి చేయాలనుకోడు. అలాంటి మోహన్ బాబు కుటుంబ విషయంలో కూడా ఒకరికి న్యాయం మరొకరికి అన్యాయం చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు. ఎక్కడో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏర్పడిన వివాదం ఇది. మంచు మనోజ్కు ఏం కావాలి ఏంటి అనేది అదంతా కుటుంబ సభ్యులు కూర్చొని పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలి. ఒక సందర్భంలో మోహన్ బాబు గారు కూడా అన్నారు, మాకు ఎవరు మధ్యవర్తులు అవసరం లేదు, మేమే మా సమస్యను పరిష్కరించుకోగలుగుతామని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఆయన తండ్రిగా ఆయన బాధ్యతను ఎప్పుడూ నెరవేర్చాడు. ఇటు మంచు మనోజ్ను సినిమా హీరోగా ప్రమోట్ చేశాడు, మంచు విష్ణును కూడా హీరోగా ప్రమోట్ చేశాడు. ఇక్కడ ఆయన ఇద్దరిని ఒకరిని ఒక విధంగా మరొక విధంగా చూసినట్టుగా మనకు కనిపించదు. అయితే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యాటిట్యూడ్ ఏమన్నా వాళ్ళకి నష్టం తెచ్చి ఉండొచ్చు. ఏదైనప్పటికీ మోహన్ బాబు లాంటి ఒక టాలెంటెడ్ సెలబ్రిటీ ఇంట్లో ఈ వివాదం బహిరంగంగా కావడం, రచ్చకెక్కడం, పోలీసుల వరకు వెళ్ళడం, కోర్టు మెట్లు కూడా తట్టడం, ఇదంతా చాలామందికి బాధ కలిగిస్తుంది. ఇప్పటికైనా ఈ వివాదానికి మంచు మనోజ్కి ఏం కావాలనేది తనకు స్పష్టత ఉండాలి. ఏది కావాలనుకున్నా ఆయన తండ్రి నుంచే స్వీకరించాలి. కాబట్టి కుటుంబం మధ్యలో పెద్దల సమక్షంలో ఈ వివాదానికి ఇప్పటికైనా పులి స్టాప్ పెడితే అందరూ హర్షిస్తారు. సార్, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. సో దీనిపైన ఏమైనా రాజకీయంగా ఉందంటారా, లేదంటే నిజంగానే ఒక దొంగ దాడి చేశారంటారా? సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే సల్మాన్ ఖాన్ పైన కూడా ఒక దాడి జరిగింది. అంటే బాలీవుడ్ని ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా? ఇప్పుడు బాలీవుడ్ విషయంలో తరచుగా వివాదాలు, అంటే ఒక బాలీవుడే కాదు, ఈ మధ్య హీరోలకు సంబంధించి హీరోయిన్లకు సంబంధించి పలు విధాలుగా వివాదాలు వస్తున్నాయి. అది ఏదైనా కావచ్చు. కేరళలో హేమ కమిటీ కావచ్చు, లేదా బెంగళూరులో దర్శన్ హీరో అరెస్ట్ కావచ్చు, తెలుగులో అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, తమిళనాడులో కొన్ని కావచ్చు. ఇలా అంతటా ఎందుకో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, గ్లామర్ ఫీల్డ్లో ఆర్టిస్టులకు చాలా గౌరవం ఉంటుంది. ఈ గతంలో ఇలాంటి వివాదాలు ఎక్కడా లేవు, ఈ మధ్య ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మనం బాలీవుడ్ విషయానికి వస్తే బాలీవుడ్లో డిఫరెంట్ కల్చర్ మొదలైంది. అక్కడ గతంలో అంటే అక్కడ సంజయ్ దత్ లాంటి హీరో జైలుకు వెళ్ళి వచ్చిన సంఘటన కూడా ఉంది. అలాగే సల్మాన్ ఖాన్ గతంలో ఒక కేసులో ఇరుక్కొని ఇబ్బంది పడినది కూడా మనం చూసాం. అయితే వివాదాల కంటే ముందు వాళ్ళ మీద కొంత వ్యతిరేకత మొదలైంది. ఎందుకు అయింది అన్నది నిశ్చితంగా మనం చెప్పలేం. కానీ ఈ సల్మాన్ ఖాన్ కూడా కొందరు బిష్ణోయ్ అనే ఒక వర్గం, ఒక వ్యక్తి ఆయన టార్గెట్ చేశాడు. బహిరంగంగా కూడా దాన్ని మనం మీడియా ద్వారా మనం విన్నాం. ఇక సైఫ్ అలీ ఖాన్ ఒక విధంగా ఆయన వార్తల్లో ఉంటాడు కానీ వివాదాలకు చాలా దూరమైన హీరోనే. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి పటౌడి ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్ అంటారు. తర్వాత షర్మిలా ఠాగూర్ వాళ్ళ దంపతుల కొడుకు. కెరీర్ కూడా సక్సెస్ఫుల్గా రాణించాడు. సినిమాల్లోకి రాకముందే నాటకాల్లో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. అమృతా సింగ్ అనే తోటి నటిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత వాళ్ళ గ్యాప్ వచ్చి విడిపోయారు. మళ్ళీ కరీనా కపూర్ను వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా కూడా ఆయన పాపులరు.
అదే అలాగే ఈ మధ్య మనకు తెలుగులో ఆదిపురుషు, యాక్చువల్గా అది హిందీ సినిమా అయినప్పటికీ ప్రభాస్ నటించడంతో ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎక్కువ చూడడం, దానిలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్ర చేయడంతో అతను తెలుగు వాళ్ళకు కూడా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేయడం ద్వారా కూడా అతను తెలుగు వాళ్లకు సుపరిచితుడయ్యాడు. అందుకే మనం సైఫ్ అలీ ఖాన్కి ఏదైనా జరిగిందంటే మనం అందరం ఆశ్చర్యపోతూ బాధపడుతున్నాం. అంటే కారణం మన దక్షిణాదికి కూడా చాలా క్లోజ్ అయ్యాడు. అయితే దీని వెనక ఏముంది, ఇంటి వాళ్ళే కొందరేమో ఈ ఇంట్లోనే కుట్ర జరిగింది అంటారు, ఇంట్లో అంటే పని వాళ్ళ ద్వారా కుట్ర జరిగింది అంటారు, లేదు బయట నుంచి ఎవరో వచ్చి దాడి చేశారు అంటారు. అయితే నిజానికి సైఫ్ అలీ ఖాన్ది 6 ప్యాక్ బాడీ, చాలా బలమైన మనిషి. అయితే దొంగలకు అంటే తెగించిన దొంగకు ఇంకా ధైర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి పొరపాటున ఆ గాయాలు అయి ఉంటాయి. ఏది ఏమైనా లీలావతి డాక్టర్లు చెప్పిన ప్రకారం ప్రమాదం తప్పింది, ఆయన సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇక బాతురా ప్రాంతంలో ఉన్న మిగతా ఆర్టిస్టులు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట నుంచి దాడిని జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక సందర్భంలో నేను గుర్తు చేస్తాను, టాలీవుడ్లో కూడా ఇలాంటి సంఘటన జరగబోయి ఆగింది. జగత్ బాబు ఇంట్లో, ఆయన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళే ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే లక్కీగా అది సెక్యూరిటీ గార్డ్ ద్వారా బయటికి వచ్చి పోలీసులకు రిపోర్ట్ ఇస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అంటే ఇంట్లో కూడా మనం నిశ్చితంగా స్టాఫ్ను పెట్టుకునేటప్పుడు చాలా నిశ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ ఆర్టిస్టులకు ఇప్పుడు భద్రత లేదు. భద్రత వాళ్ళు చాలా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే వాళ్ళు బయట కనబడితే బెటర్ అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి విచ్చేసి మా అందరికీ మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. బాయ్.